వీళ్ళకు హోల్స్ కొట్టాలి, లేకపోతే కింద పడిపోతారు. కొంచెం అర్జర్. థ్యాంక్ యూ. జూఫిషన్ ఈ మేడం గారు మనకు 13వ తారీఖు జూలై 11 o'clock వచ్చి కంప్లైంట్ ఇస్తారు. 1 hour బ్యాక్ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటే చెక్ చేస్తే గోల్డ్ ఆర్నమెంట్స్ కొన్ని మిస్ అయినట్టు ఆమె అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత వాళ్ళ భర్తతో వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తారు. ఇందులో గోల్డ్ ఎమరాల్డ్ సెట్ అదొక 12 grams, తర్వాత గోల్డ్ రూబీ, తర్వాత గోల్డ్ చైన్ 7.5 grams, తర్వాత బేబీ గోల్డ్ చైన్, ఇట్లా ఒక 5 items మిస్ అయినాయని చెప్తుంది. వీళ్ళు కూడా లక్కీగా వీళ్ళ ఇంట్లో ఒక సీసీ ఫుటేజ్ ఉంటుంది. వాళ్ళ స్టెప్స్లో ఎవరైతే ఎంట్రీ ఎగ్జిట్ను కవర్ చేసే విధంగా వాళ్ళ స్టెప్స్ ఉండే ప్రాంతంలో ఒక సీసీ ఫుటేజ్ ఉంటుంది. అదే మనకు కీలకమైన ఆధారాన్ని ఇచ్చింది. ఇందులో అక్యూజ్డ్ వచ్చేసరికి దీపిక. ఈమె గతంలో వీళ్ళింట్లోనే ఒక 1 year బ్యాక్ అనుకుంటా సుమారు వీళ్ళింట్లోనే మేడ్గా పనిచేసి మళ్ళీ మానేసింది, వేరే దగ్గర వర్క్ చేసింది. సో వీళ్ళ మూమెంట్స్ ఏంటన్నది వాళ్ళకి క్లియర్గా దీపికకు అర్థమవుతుంది. వీళ్ళు లంచ్కు డిన్నర్కి ఎప్పుడు వెళ్తారు, ఎక్కడ ఎక్కువసేపు ఉంటారు, పై ఫ్లోర్లో ఎంతసేపు ఉంటారు, కింది ఫ్లోర్లో ఎంతసేపు ఉంటారు అని చెప్పేసి అందులో భాగంగా కింది ఫ్లోర్లో ఉన్నప్పుడు ఈమె పైకి వెళ్ళేసి నగలను దొంగతనం చేయడం జరిగింది. దీనిలో కూడా మన క్రైమ్ టీం వాళ్ళు చాకచక్యంగా వ్యవహరించి దీపికను అరెస్ట్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం ఎంత ప్రాపర్టీ అయితే లాస్ట్ అయిందో సుమారు 50 grams అంటే 5 తులాలు 4 లక్షల వరకు అంతే ప్రాపర్టీని రికవరీ కూడా చేయడం జరిగింది. ఇంకొకటి